నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఆస్ట్రేలియా పోలీసుల కర్కశం వల్ల భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాలోని అడిలైడ్లో భారత సంతతికి చెందిన గౌరవ్ కుండి అనే యువకుడిపైన అక్కడి పోలీసులు ఇటీవల కర్కశంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తీవ్ర గాయాల పాలైన గౌరవ్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అడిలైట్లో ఉండే గౌరవ్ కుండి అమృత్ పాల్ కౌర్ దంపతుల మధ్య ఇటీవల చిన్న గొడవ చోటు చేసుకుంది. ఇది గమనించిన పెట్రోలింగ్ పోలీసులు గృహహింసగా భావించారు. అనంతరం ఇంట్లోకి వచ్చి గౌరవ్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే తమ మధ్య ఎలాంటి గొడవ లేదని, కేవలం చిన్న వాగ్వాదమేనని అతడి భార్య అమృత్ పాల్ వారించినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. తాను ఎలాంటి నేరం చేయలేదని, గౌరవ్ ఎంత వేడుకున్నా కనికరించలేదు. అతనిని బలవంతంగా నేలపై పడేసి అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనను అమృత్ పాల్ తన కెమెరాలో చిత్రీకరించడంతో పోలీసుల కర్కశత్వం బయటపడింది. అయితే కింద పడిన తన భర్త మెడను ఓ పోలీసు అధికారి మోకాలితో గట్టిగా అదిమి పట్టాడని, అరెస్టు చేసే సమయంలో తల నేలకు పోలీసు వాహనానికి బలంగా తాకడంతో గౌరవ్ అక్కడే స్పృహ కోల్పోయాడని అమృత్ పాల్ ఆరోపించారు. ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అతడి మెదడు, మెడ నరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని అమృత్ పాల్ వేడుకున్నారు. ఈ చర్య 2020లో అమెరికాలో జరిగిన ఆఫ్రో అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ ఉదంతాన్ని తలపించిందని స్థానిక మీడియా పేర్కొంది. ప్రస్తుతం విదేశాలలో ఇటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.